శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేను ఇంతకు ముందర జ్యోతిష్యం చెప్పేవాడిని, వాస్తు చూసేవాడిని. ఇంతకు ముందర ఫిబ్రవరి 1వ తారీఖున సార్కి ఫోన్ చేశాను. నేను సరే ఇలా బేసిక్ కోర్స్ నడుస్తుంది రమ్మంటారని చెప్పేసి వచ్చాను. 2 రోజులు బేసిక్ కోర్స్ చేశాము. తర్వాత వాస్తు యాత్ర రిక్వెస్ట్ చేస్తే తెలుగులో కావాలని అడిగితే సారు సరే అయితే పెడతారని చెప్పేసి రీసెంట్గా ఇది నా వాస్తు యాత్ర 2వది. ఫస్ట్ యాత్ర పెట్టారు. సార్ని కలిసిన కాడి నుంచి కూడా ఇంతకు ముందర ఉన్నటువంటి మువ్వల ప్రసాద్ ఇప్పుడు మువ్వల ప్రసాద్ ఎంత తేడాగా వర్క్ చేస్తున్నానంటే అది సార్ ఇచ్చిన ధైర్యం. అది డబ్బు గురించో దేని గురించో లేకపోతే పేరు గురించో అనేది తీసి పక్కన పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇంతకు ముందర ఉన్న నేను ఇప్పుడున్న నేనుకి చాలా వ్యత్యాసం అయితే సార్ వల్ల నాకు ఆ ధైర్యం అయితే వచ్చింది. సార్లో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే నైట్ ఒకసారి నేను 11:30కి సార్ కాల్ చేయొచ్చా అని మెసేజ్ పెట్టా. ఓకే టెల్ మీ కాల్ చేయండి అని చెప్పేసి పెట్టారు. ఏ టైంలో ఫోన్ చేసి ఏ చిన్న డౌట్ అడిగినా సరే ఇసుకో ఇబ్బంది లేకుండా ఇది ఎలా ప్రసాద్ ఎలా చేసుకో అని చెప్పేసి డౌట్లు క్లారిటీగా అది చిన్నదైనా పెద్దదైనా సరే చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి ఈ వస్తువులు వాస్తు ఇన్స్టాలేషన్ అనేది తీసి పక్కన పెడితే నేనైతే పక్కాగా గురువు గారి మీద 100% నమ్మకంతో వెళ్తున్నాను. అది పక్కాగా రిజల్ట్ ఇస్తుంది. ఎంత గన్షాట్ రిజల్ట్స్ అంటే నేను కూడా ఊహించట్లేదు, అంత రిజల్ట్ ఇస్తున్నాను అనమాట. నాకు అవి ఏంటో తెలియదు, గురువుగారు చెప్పారు, వెళ్తున్నాం, చేసేస్తున్నాం. బస్ మనకి అల్టిమేట్గా కావాల్సింది మనకి ఎవరైతే బాధతో వచ్చారో వాడు ఆ బాధ నుంచి బయటపడటం. వాడు బాగుంటే వాడిచ్చే ఆశీస్సులు మనకు వచ్చే డబ్బుల కంటే కూడా కోట్లు విలువైనటువంటిది అనమాట. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.